వేదాలు, శాస్త్రాలు వీటి గురించి చెప్పాం కదా. వేదాలు ప్రభు సంహితాలు ఇవి శాసిస్తుంటాయి. వీటి వలన ప్రజలకు కర్తవ్య బోధ కలుగుతుంది. అంటే ఏ విధంగా ప్రజలు కర్తవ్యాన్ని పాటించాలనేటటువంటి విషయాలు వేదాల్లో క్షుణ్ణంగా ఉంటుంది. అట్లాగే ఇతిహాసాలు, పురాణాలు ఇదేంటి అంటే ఇతిహాసాలు, పురాణాలు ఇవేంటి అర్ధశాసనాలు. అవేమో శబ్దశాసనాలు అయితే వేదాలు, ఇవేమో అర్ధశాసనాలు. పురాణాలని ఏమంటాము? మిత్ర సంహితాలు అని అంటాం. అంటే మిత్రుని వలె ఉపదేశాన్ని ఇస్తాయి. అంటే ఏదేమైనప్పటికీ కూడా వేదాలు, పురాణాలు, కావ్యాలు ఇవన్నీ ప్రజలకు కర్తవ్య బోధను కలిగించేవి, ప్రజలను సక్రమమైన మార్గంలో పయనించేలా చేసేవి. వేదాలేమో శాసిస్తాయి, పురాణాలేమో మిత్రుల్లాగా